నెల్లూరు నగరం 40వ డివిజన్లో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమాదేవి డివిజన్లోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలతో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి రాబోయే ఎన్నికల్లో నారాయణకు అండగా నిలవాలని అభ్యర్థించారు. దీంతో ప్రజలు తల్లి ఈసారి నారాయణ సార్ని బంపర్ మెజారిటీతో గెలిపించుకుని తీరుతాం, మీరు ప్రశాంతంగా వెళ్ళండి, మేం చూసుకుంటామని రమాదేవికి వారు కొండంత భరోసా ఇస్తున్నారు. ఏ ఇంటికెళ్ళినా ఇదే మాట వస్తుండడంతో ఆమె ఆనందానికి హద్దుల్లేవు. అనంతరం రమాదేవి మీడియాతో మాట్లాడారు. ఏ డివిజన్కి వెళ్లినా టీడీపీ ప్రభుత్వానికి మంచి స్పందన వస్తుందన్నారు. నారాయణ చేసిన అభివృద్ధిని నాకు తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపించుకుని తీరుతామని చెబుతుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. 2019 నుంచి 2024 వరకు చూశామని, అభివృద్ధి ఏం జరగలేదని, నారాయణ సార్ వస్తేనే నగరం బాగుపడుతుందని, మా బతుకులు మారతాయని చెప్పడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రజలు ఇస్తున్న ధైర్యంతో ఇంకా ముందుకెళ్తున్నామన్నారు. 2024లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నగర వాస్తవ్యులందరికీ నా నమస్కారాలండి. ఈరోజు 40వ వార్డులో 87వ బూత్లో మనము వార్డు ఇన్ఛార్జి నాని గారితో కలిపి ప్రజారాజ్యం పార్టీ సభ్యులందరితో కూడా కలిసి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, మహిళా శక్తి కార్యకర్తలు, ఎన్టీము అందరూ కలిసి ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొనటం ఈరోజు జరిగింది. ఇంటింటికి గడప గడపకి వెళ్తున్నాము. అందులో ప్రత్యేకించి మహిళల్ని, అంటే ఆఫీస్ టైం కాబట్టి కొంతమంది జెంట్స్ అవైలబుల్గా ఉండరు, బిజినెస్ అయినా దేనైనా. మన ఉద్దేశం కూడాను మహిళలను ప్రత్యేకించి కలవాలి అనేది మెయిన్గా ఉద్దేశము. సో గడప గడపకి వెళ్ళి ప్రతి మహిళని, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కలవటము, వారిని ఓటుని అభ్యర్థించటం జరుగుతోంది. ఓవరాల్గా అనూహ్యమైన స్పందన ఉంది. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క మాట. ఇలా వస్తూ ఉన్నాము, ఎంటర్ అవుతున్నాము అన్న వెంటనే ఒకళ్ళైతే చూసి, సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పేసి అడగనే పడలేదమ్మా, నువ్వు బంపర్ మెజారిటీ పో తల్లి అలా అని ఒక పెద్ద ఆయన ఆశీర్వదించి పంపించారు. అలాగే ఒక మహిళ అయితే లోపల నుంచి బయటకు వచ్చేసి గట్టిగా కౌగిలించుకొని, తల్లి అస్సలేమి నువ్వు అసలు దిగులు పడాల్సిన అవసరమే లేదు, నువ్వు మా దగ్గర అంటే ఇదిగో సారు ఇలా చేశారు కదా, అభివృద్ధి ఈ విధంగా జరిగింది, మళ్ళీ నారాయణ సార్ వస్తే ఆగిపోయిన పనులన్నీ ఇంకా ముందుకు వెళ్తాయి, కొత్తవి కూడా ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు అవన్నీ వాళ్ళకి చెప్పాలని ప్రయత్నిస్తుంటే, మాకు ఏమీ చెప్పనవసరం లేదు, పోయినసారి మేము చూసాము కాబట్టి ఈసారి సార్ మీద మాకు చాలా గట్టి నమ్మకం ఉంది. సో గట్టి నమ్మకం ఉంది, మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదమ్మా, ఖచ్చితంగా వెయ్యబోయేది మేము వానికే. ఇంకొక మహిళ అయితే ఏం చెప్పిందంటే, సారు తప్ప ఈసారి ఓటు వేయటానికి వేరే వ్యక్తి ఎవ్వరూ అసలు మా మనసుల్లో లేరు, ఎవరి మనసుల్లోనూ లేరు పొమ్మ అని చాలా ఘంటాపదంగా చెప్పి ఒక్కడి నుంచి పంపించడం జరిగింది. ఈ రకమైన మంచి స్పందన చూసి మేము రెట్టించిన ఉత్సాహంతో అడుగులు ముందుకు వేస్తూ కదులుతున్నాము. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు విజయలక్ష్మి. మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి సతీమణి శ్రీ రమాదేవి గారితో ప్రచారంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. మేము ఈరోజు 40వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ మాకు ప్రతి గడపకి వెళ్తుంటే మంచి స్పందన లభిస్తుంది. ఒక్కొక్కరు చెప్పే విధానం, ఒకరైతే బంపర్ మెజారిటీతో గెలుస్తారని ఒక అక్క చెప్పింది. ఒక అక్క ఏమో మేము ఓటేస్తే తప్పకుండా గెలుస్తాం, ఈసారి లాస్ట్ టైం చేసిన తప్పు ఈసారి చెయ్యం, ఈసారి నారాయణ సార్ తప్పకుండా గెలుస్తారు, భారీ మెజారిటీతో గెలుస్తారు అని చెప్పడం జరుగుతుంది.